Hi guys, welcome to the channel. Learn with Vamsi. ఈ వీడియోలో మనం ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేద్దాం. ఆ ఇన్స్టెన్స్ ని EC2 తో కనెక్ట్ చేసి టెంప్లెట్స్ ఉపయోగించి టెంప్లెట్స్ లో ఉన్న కంటెంట్ ని మనం బ్రౌజర్ లో అదే రిప్లికేట్ చేద్దాం. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి, లేదా నేను ఈ వీడియో చివరి ఎండ్ కార్డ్స్ లో ఆ వీడియోస్ నేను ట్యాగ్ చేస్తాను, ఐ కార్డ్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. AWS లోకి లాగిన్ అయ్యి EC2 డాష్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకుని సెర్చ్లో EC2 డాష్ బోర్డ్ అని క్లిక్ చేయగానే EC2 వచ్చింది. EC2 డాష్ బోర్డ్ సెలెక్ట్ చేసుకుని దీంట్లో రన్నింగ్ ఇన్స్టెన్స్ ఇవన్నీ ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. ఇప్పుడు ఇన్స్టెన్స్ లాంచ్ చేసి ఇన్స్టెన్స్కి ఒక నేమ్ ఇద్దాం. ఇప్పుడు మై డెమో టెంప్ అని నేను ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయడానికి నేమ్ ఇచ్చాను. అమెజాన్ లైనక్స్ లోనే ఆ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తున్నాను. దట్ స్పెసిఫికేషన్ ఆర్కిటెక్చర్ ఇన్స్టెంట్ టైప్ వచ్చి ఫ్రీ టైర్ కాబట్టి T2.microలో డిఫాల్ట్ గా తీసుకున్నారు. కీ పేర్ ప్రీవియస్ కీ పేర్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. నో నీడ్ టు క్రియేట్ న్యూ కీ పేర్స్. కాన్ఫిగర్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇప్పుడు మనకి డిఫాల్ట్ గా 8 ఇచ్చాడు. మనం దానికి వాల్యూమ్స్ యాడ్ చేసుకోవచ్చు 30 GB వరకు. నేను దాన్ని 20కి అప్డేట్ చేసుకుంటున్నాను. GP3లోనే నేను క్రియేట్ చేస్తున్నాను. ఇంకా లాంచ్ చేస్తున్నాను ఇన్స్టెన్స్కి ఒక ఐడి ఇచ్చారు. ఐడిని క్లిక్ చేస్తే ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేస్తేనే మనకి ఇవన్నీ హైలైట్ అవుతాయి. ఏ కాన్ఫిగరేషన్ రన్నింగ్ స్టేట్లో ఉంది. కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు EC2తో కనెక్ట్ చేస్తున్నాను. EC2 ఇన్స్టెన్స్ డైరెక్ట్గా కనెక్ట్ చేద్దాం. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అమెజాన్ లైనక్స్తో. మన ఇన్స్టెంట్ నేమ్ ఇచ్చింది మై డెమో టెంప్. ఓకే, ఏ పాత్ లో ఉందో అని చూడటానికి pwd కమాండ్ ఇద్దాం. పాత్ డిస్ప్లే అయింది. రూట్ యూజర్ అవుదాం. రూట్ యూజర్ అయితే మనకి డైరెక్టరీస్ క్రియేట్ చేయడానికి ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేద్దాం. sudo su రూట్ యూజర్ అయ్యాం. ఎక్కడ ఉన్నాం? EC2 యూజర్లో ఉన్నాం. బయటకు వద్దాం. డైరెక్టరీస్ నుంచి బయటికి రావడానికి cd డాట్ కమాండ్ ను యూజ్ చేద్దాం. ls కమాండ్స్ ఇచ్చి ఏ డైరెక్టరీస్ ఏ ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఒక డైరెక్టరీని క్రియేట్ చేద్దాం. mkdir with the help of mkdir command we are going to create a directory. డైరెక్టరీ నేమ్ వచ్చి టెంప్లెట్ అనే డైరెక్టరీని క్రియేట్ చేసాం. క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ టెంప్లెట్ అనే డైరెక్టరీలోకి వెళ్దాం. cd కమాండ్ యూజ్ చేసి టెంప్లెట్ ఫైల్స్ ఆ డైరెక్టరీలో ఉన్నాయో లేవో చూడటానికి ls కమాండ్ ఇచ్చి చూద్దాం. ఎంటర్. ఏమైనా ఫైల్స్ ఉన్నాయో లేవో చూద్దాం. ఫైల్స్ ఏం లేవు. ఇప్పుడు మనం ఒక టెంప్లెట్ ని డౌన్లోడ్ చేసి దాంట్లో ఉన్న కంటెంట్ ని యాక్సెస్ చేయడానికి కమాండ్ వచ్చి wget అనే కమాండ్ ని టైప్ చేసి ఆ టెంప్లెట్ యొక్క ఫైల్ ని జిప్ ఫైల్లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు అది వర్క్ అవుతుందో లేదో, డౌన్లోడ్ అవుతుందో లేదో చూద్దాం. wget తోనే మన టెంప్లెట్స్ లో ఉన్న కంటెంట్ ని రీక్రియేట్ చేయడానికి కుదిరిద్ది. టెంప్లెట్స్ యొక్క URL ని నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ట్రై చేసేటప్పుడు ఆ లింక్ లోకి వెళ్ళి మీరు కూడా ట్రై చేయవచ్చు. wget రైట్ క్లిక్ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ అయింది. ఎంటర్ చేద్దాం. డౌన్లోడ్ అవుతాయి ఫైల్స్ మొత్తం. డౌన్లోడ్ అయింది. ఫైల్ డౌన్లోడ్ అయింది. ls కమాండ్స్ తో ఆ ఫైల్ ని చూద్దాం. డౌన్లోడ్ అయిన ఫైల్ ని. ఓకే, డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన ఫైల్ జిప్ లో ఉంది. దాన్ని అన్జిప్ చేద్దాం. అన్జిప్ ఫైల్ నేమ్ health.zip
ఫైల్ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయాలి, మళ్ళీ లేకపోతే అది అన్జిప్ అవ్వదు. అన్జిప్ అయింది. ఆ ఫైల్ని కూడా చూద్దాం ls కమాండ్ ఇచ్చి. ఓకే, చేంజ్ అవ్వాలి. అన్జిప్ అయిన ఫైల్లోకి మనం చేంజ్ అవ్వాలి. cd స్పేస్ HEAL -html చేంజ్ అయ్యాం. ఫైల్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. దాన్ని చూడటానికి ls కమాండ్ ఎంటర్ చేసి ఎంటర్. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం కంటెంట్స్ అన్జిప్ అయిన ఫోల్డర్లో ఉన్నాయి. ఈ డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. HTMLతో అబౌట్ ఒకటి ఉంది, బ్లాగ్ ఉంది, CSS ఫైల్ కూడా ఉంది, ఫాంట్స్, ఇమేజెస్, index.html కూడా ఉంది, JS, shop.html. ఈ కంటెంట్ మొత్తం ఆ టెంప్లెట్లో ఉంది. HTML పేజ్లో ఇవన్నీ ఫాంట్స్, CSS, ఇమేజెస్, బ్లాగ్ ఇవన్నీ ఆ టెంప్లెట్స్ లోపల ఉన్నాయి. ఆ కంటెంట్ మొత్తానికి ఈ ఒక్కొక్క ఫైల్ ఆ హోల్ టెంప్లెట్ మొత్తం వీటి మీదే బేసిస్ అయ్యింది. ఆ టెంప్లెట్స్ని డిస్ప్లే చేయడానికి ఇవన్నీ ఇంపార్టెంట్ ఫైల్స్. ఇప్పుడు సర్వర్ని అప్డేట్ చేద్దాం. అప్డేట్ కంప్లీట్ అయింది. HTTPS ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేయాలి. install -by httpd డౌన్లోడ్ అయింది. ఇప్పుడు మనం ఆ ఫైల్లో ఉన్నవన్నీ టెంప్లెట్లో ఉన్న కంటెంట్ మొత్తం యాక్సెస్ అవ్వాలంటే మనం ఒక పాత్లోకి పంపించాలి. దీంట్లో ఫైల్ని చూద్దాం. ఫైల్స్ ఎలాగున్నాయి. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నీ వేరే పాత్లోకి మూవ్ చేయాలి. మూవ్ కమాండ్కి mv స్టార్ట్. ఏ లొకేషన్కి వెళ్ళాలి? /var/www/html. ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ మొత్తం ఈ లొకేషన్కి వెళ్ళాలి. వెళ్ళినాయి. ఇప్పుడు మనం cd కమాండ్ ఇచ్చి ఆ పాత్లోకి వెళ్దాం. var/www/html మూవ్ అయ్యాం. దాంట్లో ఫైల్స్ వెళ్ళినాయో లేవో చూద్దాం ls కమాండ్ ఇచ్చి. మొత్తం వచ్చినాయి. ఇప్పుడు నేను సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. systemctl start httpd కమాండ్ వర్క్ అయింది. స్టేటస్ చూడాలి. systemctl స్పేస్ స్టేటస్ స్పేస్ httpd యాక్టివ్లో ఉందా? యాక్టివ్, రన్నింగ్. టాప్ కమాండ్ ఇచ్చి మనం ఎగ్జిట్ అవుదాం. సర్వర్ రన్లోనే ఉంచుద్ది. ఇన్స్టెన్స్లోకి వచ్చాం. సెక్యూరిటీ ఐడిలోకి వచ్చి సెక్యూరిటీ గ్రూప్కి ఒక ఐడి క్రియేట్ అయింది. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్. HTTPS రెండింటిని తీసుకుందాం. HTTPS ఎనీవేర్ IPv4 సేవ్ చేస్తున్నా రూల్స్ని. ఇన్స్టెన్స్లోకి వెళ్దాం. రన్నింగ్ ఇన్స్టెన్స్ ఒకటి ఉంది. సెలెక్ట్ చేసుకున్నా. IP అడ్రస్ తీసుకున్నా. పేస్ట్ చేస్తున్నా. రన్ అవుతుంది. నాట్ సెక్యూర్ అంది. డిస్ప్లే అయింది. let shop now. షాప్ లేటెస్ట్ ప్రొడక్ట్స్ అని వచ్చింది. నెక్లెసెస్ అన్నీ ఉన్నాయి. వ్యూ ఆల్ ప్రొడక్ట్స్, అబౌట్, రీడ్ మోర్. ఈ కంటెంట్ మొత్తం ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఫైల్స్ వచ్చినవన్నీ ఇవి హోమ్, అబౌట్, షాప్, బ్లాగ్. ఈ ఫైల్స్ .htmlతో మనకు సేవ్ అయిన డౌన్లోడ్ చేసినప్పుడు ఇవన్నీ వచ్చినాయి.
ఇది నేను డౌన్లోడ్ చేసిన ఫైల్, కంటెంట్ అలాగే ఉంది కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఇన్స్టెన్స్లోకి వచ్చా. ఈ టాప్ కమాండ్ అంతా రన్ చేస్తుంది కాబట్టి సర్వర్ నుండి ఎగ్జిట్ అవడానికి Ctrl+Cని ప్రెస్ చేయాలి కీబోర్డ్లో. ఇప్పుడు మనం దీంట్లో మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. సర్వర్ రన్లో ఉంది కాబట్టి దీన్ని స్టాప్ చేస్తున్నాను. sysdemctl స్పేస్ స్టాప్ httpd కమాండ్ వేస్తే స్టాప్ అయింది. స్టాప్ అయిందో లేదో చూడటానికి స్టేటస్ చెక్ చేద్దాం. యాక్టివ్లో ఉందా లేదు, డెడ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. యాక్టివ్ స్టేట్లో లేదు, డెడ్ స్టేట్లో ఉంది, ఇన్యాక్టివ్ అయిపోయింది సర్వర్ మొత్తం. ఈ వీడియో ఇంతవరకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లర్న్ విత్ వంశీ. థ్యాంక్ యూ.